కష్టము. ఇన్‌స్టాగ్రామ్ తోనే అయ్యిందంట స్టాలిన్ సర్కు నష్టము. ముగ్గురు నలుగురు పిల్లలు పుడితే అయితదంట కష్టము. గిట్లా శానా ముచ్చట్లు పట్టుకొని వచ్చిన. ఇక ఆలస్యం ఎందుకు చూద్దామా మన జీకేలాని వార్తలు. ముందుగల హెడ్లైన్స్. రేవంత్ సారు పువ్వు పార్టీలో కలిసిన గలవచ్చంట. సారు మాటలు తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో అంతా. ఇన్‌స్టాగ్రామ్ తోనే గెలిచిందంట విజయ్ సారు. గా లెక్కనున్నది మళ్ళా మాజీ సీఎం మాట తీరు. మామిడి పండు కోసం పరిశాన్ అయ్యే. ఇంట్లోకెళ్ళి బయటికి పోతే గొలుసు వాయే. మంటలలో పిల్లను కాపాడి కాలం చేసిన అమ్మ. ఈ వీడియో చూసిన వాళ్ళు అంటున్నారు అమ్మ రుణం తెచ్చుకోనికే సరిపోదు జన్మ. ఎలక్షన్లు వచ్చినాయంటే చాలు ఆ పార్టీ లీడర్లు ఇక ఈ పార్టీ లీడర్లు పొట్టు తిట్టుకుంటారు. మళ్ళా మీదికెళ్ళి గాళ్ళ తప్పులు గీళ్ళు చేసిన తప్పులు గాళ్ళు పబ్లిక్ లో చెప్పుకుంటారు. ఇక గాళ్ళ కొట్లాట చూస్తే గీళ్ళు మళ్ళా జన్మలో మాట్లాడుకోర్రా అని అనిపిస్తుంది. కానీ కేవలం లాగట్లా కాదు. మొన్న ఎలక్షన్లో ఓడిపోయిన సీఎంఏ కొత్త సీఎం ప్రమాణ స్వీకారంకు పోయిండు. మే 4 తారీఖు నాడు ఎలక్షన్ల ఫలితాలు వస్తే ఇక గప్పటి సంది కేరళం రాష్ట్రంలో ఉన్న షెయ్యి పార్టీ లీడర్లు మేం ముఖ్యమంత్రి అవుతామని చెప్పి వరుస పెట్టి ఢిల్లీకి ప్రయాణం అయ్యిర్రు. గట్లనే పైరవీలు కూడా చేసిర్రు. ఇక ఢిల్లీలో ఉన్న పెద్ద మనుషులకు అరే కేరళంలో ఎవరిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి పెద్ద తలకాయ నొప్పి అయ్యింది. ఈ ఆఖరికి బాగా కష్టపడ్డ వీడి సతీశన్ సార్కే అదృష్టం దక్కింది. ఇక చాలా దినాలైనాక మొత్తం మీద అయితే ఇక అల్లా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు వీడి సతీశన్ సారు. വടശ്ശേരി ദാമോദര മേനോൻ സതീശൻ എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും എൻ്റെ കർത്തവ്യങ്ങൾ വിശ്വസ്തതയോടും മനസാക്ഷിയെ മുൻനിർത്തിയും നിർവഹിക്കുമെന്നും ഭരണഘടനയും നിയമവും അനുസരിച്ച് ഭീതിയോ പക്ഷപാതമോ പ്രീതിയോ വിദ്വേഷമോ കൂടാതെ എല്ലാ തരത്തിലുള്ള ജനങ്ങൾക്കും നീതി ചെയ്യുമെന്നും దైవത്തിന്റെ నామത്തിൽ సత్యం చేయాలి. చూసిరు కదా, మొత్తం మీద అయితే వేలాది మంది కార్యకర్తల నడుమ కేరళం రాష్ట్రం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇక అటెనక రాహుల్ గాంధీ సారుకు షెయ్యి పార్టీ పెద్ద మనిషికి ధన్యవాదాలు తెలిపిండు. గిట్లా చూసిరు కదా, ఇక అటెనక కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసిర్రు. PC വിഷ്ണുനാഥ് എന്ന ഞാൻ നിയമം വഴി സ്ഥാപിതമായ ഭാരതത്തിൻ്റെ ഭരണഘടനയോട് നിർവ്യാജമായ വിശ്വസ്തതയും കൂറും പുലർത്തുമെന്നും ഞാൻ ഭാരതത്തിൻ്റെ പരമാധികാരവും അഖണ്ഡതയും നിലനിർത്തുമെന്നും ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ ഒരു മന്ത്രി എന്ന നിലയിലുള്ള എൻ്റെ കർത്തవ్യങ്ങൾ చూసిరు కదా, ఇక కొత్త సర్కారు కొలువు తీరనికి ఆలస్యమైన చాలా మంది మంత్రులే ఒకటే పారి ప్రమాణ స్వీకారం చేసిర్రు. అయితే ఇక రాహుల్ గాంధీ సారుతోని చిన్నపిల్లల కాడికి వెళ్ళి పండు ముసలోళ్ళ దాకా ఇక మస్తు మంది వచ్చి పలకరిచ్చిర్రు. గిట్లా ലിജു എന്ന ഞാൻ കേരള സംസ്ഥാനത്തെ ഒരു മന്ത്രി എന്ന നിലയിൽ എൻ്റെ പരിഗണനയിൽ കൊണ്ടുവരുന്നതോ చూసిరు కదా, పండు ముసలోళ్ళ కాడికి వెళ్ళి చిన్న పిల్లల దాకా రాహుల్ గాంధీ సారును ప్రియాంక మేడంను వల్కరిస్తే గాళ్ళు మస్తు మురిసిపోవచ్చే. ఇక ఈ కార్యంకు మన తానికెళ్ళి సీఎం రేవంత్ సారు చిన్న ముఖ్యమంత్రి బట్టి సారు హాజరయ్యారు. మళ్ళా అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయినాయి అంట. అచ్చం గట్లనే గీ ముచ్చట కూడా అయితే ఉన్నది. ఇక ఒక అక్క బట్టల కోసం అయితే పోలేదు కానీ పక్కింటి మామిడి చెట్టుకు గాలికి మామిడి పండ్లు కింద పడితే తెచ్చుకోనికి పోయింది. ఇక ఇంకేమున్నది, 10 రూపాయల మామిడి పండు కోసం పోతే లక్షల రూపాయలు విలువ గల సామాను పోయింది. మళ్ళా
అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు మాయమైనాయట. అగో గట్లనే ఉన్నది గీ ముచ్చట కూట. ఇక గీ అక్క ఉన్నది కదా, ఇగో గీ అక్క మెల్లగా పక్కింటి కాడ మామిడి పండ్లు అయితే తెంపుకొనిక పోయిందట. ఇక మామిడి పండ్లు తెంపుకొని వస్తుంటే అక్క మెల్లగా నడుచుకుంటా వస్తుంటే ఇక ఇంకేమున్నది, బండి మీద వచ్చేటోడు అక్క మెడలున్న చేను తెంపుకొని పోయిండు మళ్ళా. అవి చూసిరు కదా, ఒకటే ఒక సెకండ్లా దారం తెంపినట్టు మెడలున్న చేను తెంపుకొని పోవట్టే. ఇక అక్క గుట్ట ఉన్నతనం ఉంటే అయ్యే పోతుండే. గా మామిడి పండు కోసం పోయింది, బంగారం చేను ఓడగొట్టుకున్నది. ఏందో ఏమో కానీ మొత్తం మీద అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక మరి గింతకి ఇది ఏడయ్యిందంటే పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో అయ్యింది. చేసేదొకటి అన్నట్టు మీరేమో ఒక్క పిల్లగానే కంటారు, మేమేమో 5-6 మంది పిల్లల్ని కనాలనా? మరి గాళ్ళకు స్కూల్ ఫీజులు ఎవరు కడతారు? గాళ్ళకు ఖర్చులకు పైసలు ఎవరిస్తారు? మళ్ళా గాళ్ళు పెరిగి పెద్దగైనాక ఇల్లు జాగా ఎవరిస్తారు? పట్టా భూమి ఎవరిస్తారు? గిట్లా సీఎం చంద్రల్ సార్ను నేను అంటలేను, మాజీ మంత్రి అంబటి రాంబాబు సారే అంటున్నాడు. ఏ దినదినము మన రాష్ట్రంలో పబ్లిక్ మొత్తం తక్కువైతున్నారు. గిట్లయితే ఎట్లా? గందుకే 3వ పిల్లగాని కానుండి 30,000 ఇస్తా, 4వ పిల్లగాని కానుండి 40,000 ఇస్తా అని చెప్పి మొన్న సీఎం చంద్రాలు సారు భారీ బహిరంగ సభల మొత్తం మీద అయితే చెప్పిండు కదా. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. ఇన్నరు కదా, సీఎం చంద్రాలు సారు గిట్లా అన్నడో లేదో చాలా మంది మస్తు పరిశాన్ అయ్యిర్రు. ఇక అందరూ పరిశాన్ అయినట్టే. మాజీ మంత్రి అంబటి రాంబాబు సారు కూడా మస్తు పరిశాన్ అయ్యిండు మళ్ళా. మరి ఏమంటున్నాడో ఎన్నుండ్రి. బాబు పెళ్లి కాని యువకులందరూ కూడా 30,000 ఇస్తాడు 3వ పిల్లని కానండి, 40,000 ఇస్తాడు 4వ పిల్లని కానండి. నేను మాత్రం ఒకనే గంట, మా అబ్బాయి మాత్రం ఒకనే గంటాడు. ఏంది ఇది? చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఒకనే గంటాడు, వాళ్ళ అబ్బాయి కూడా ఒకనే కంటాడు. ఆయన ఇంకొక ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి మనవడు, అతను కూడా ఒకనే కంటాడు. రాసుకోండి రేపు. వాళ్ళ ఆస్తులు మాత్రం చెదరకూడదు, వాళ్ళ ఆరోగ్యాలు మాత్రం దెబ్బతినకూడదు. మీరు మాత్రం పెళ్ళైన కొత్త వాళ్ళు అందరూ ఇప్పుడు 2 కంటే ఇంకోళ్ళు కానండి 30,000 ఇస్తాడు. బాబో జీవితాంతం బతకొచ్చు. మీ అబ్బాయిని పుట్టారు జీవితాంతం బతకొచ్చు. ఆయన్ని MBBS కూడా చదివించవచ్చు 30,000తో. అర్థమైందా? 40,000 ఇస్తాడు 4వ పిల్లల కంటే. ఇక చూసుకోండి, ఇక 40,000 పెట్టి అమరావతిలో 10 ఎకరాలు కొనుక్కోవచ్చు. ఎంత డబ్బు ఇస్తున్నాడే మీ దుంప దగ్గర ఏలం పాటు పెట్టాడు. 30,000, 40,000, 2 కంటే లేదు, 3 కంటే 30, 4 కంటే 40, 5 కంటే 50. ఏంది ఏలం పాట? పిల్లల గంటానికి ఏలం పాట. నువ్వు మాత్రం ఒకనే కంటావు, మీ అబ్బాయి మాత్రం ఒకనే కంటాడు. ఏంది ఇది నీకు ఆదర్శం? అగో ఇన్నరు కదా, సార్ అన్నది కూడా నిజమే. మళ్ళా ఉస్కూల్ ఫీజే గియ్యాల రేపు లక్షలు ఖర్చు అవుతున్నాయి. అసలు మన జిగేలని వార్తలకు వెల్కమ్ బ్యాక్. ఇక తతిమ వార్తలు షురు చేద్దామా? మన ఇంట్లో ఉన్నట్టుండి పెద్ద మంటలు వస్తే ఏం చేస్తాం చెప్పుర్రి? అమ్మో అమ్మో అని అందరికంటే ముందుగాల మనమే ఉరుకుతాం. కానీ అదే ఇంట్లో అమ్ముంటే మొదలు పిల్లలు క్షేమంగా ఉండాలని గింత త్యాగం చేస్తుంది. ఈ భూమి మీద అన్ని ప్రేమల కంటే అమ్మ ప్రేమ చాలా గొప్పది. అవు మళ్ళా పుట్టినప్పటి సంది పెద్దగా అయ్యిందాక కంటికి రెప్పలా కాపాడుతుంది. ఏ స్వార్థం లేకుండా గంత గొప్పగా చూసుకుంటుంది. అందుకే అందరూ అమ్మకు జైలు వలుకుతారు. ఈ భూమి మీద ఎవరైనా అమ్మ తర్వాయే.
అయితే ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లా ఓ ఇంట్లో మస్తు మంటలు వచ్చినాయి. ఇక ఇంకేమున్నది, ఇక మంటలల్లా 3 పిల్లలు ఒక తల్లి చిక్కింది. ఇక ఆ తల్లికి ఏం చేయాలో సమజిగాక ఇక నా పానం పోతే పోతుంది అని చెప్పి మొత్తం మీద అయితే గల 3 పిల్లల్ని గిట్ల కాపాడింది. पता नहीं कैसे लग गया, वो बाजे से कूद गई। हाँ हाँ एक आंटी हाँ वो हाँ सिलेंडर विलेंडर होगा तो भूल जाएगा। कितना धुआं फेंक रहा, देख रही हैं। అగో చూసిరు కదా, మొట్టమొదలు చిన్నపిల్లగాన్ని సాపలేసి అవతలింటోళ్ళను పిలిచి అవతలికి ఇవ్వబట్టే. ఇక అవతలింటోళ్ళు మెల్లగా నిచ్చెన తెచ్చిస్తే గా 2 పిల్లల్ని కూడా నిచ్చెన మీదకి వెళ్ళి పంపించింది. ఇక చాలా బాధాకరమైన ముచ్చట ఏంటంటే గా తల్లి గా 3 పిల్లల్ని కాపాడి గదే మంటలల్లో కాలం చేసింది. మళ్ళా एक आंटी हाँ वो हाँ सिलेंडर विलेंडर होगा तो भूल जाएगा। कितना धुआं फेंक रहा, देख रही हैं। ఇక గింత కష్టపడి గల పిల్లల్ని కాపాడింది. ఆఖరికి గా తల్లి గుట్ట బతికితే బాగుండు అని చెప్పి చాలా మంది అనుకున్నారు ఈ ముచ్చట తెలిసినాక. ఇక మొత్తం మీద అయితే గా తల్లికి జై జైలు వలుకుతున్నారు సోషల్ మీడియాలో. పిల్లల ప్రాణం కాపాడినందుకు, నిజంగా తల్లి ప్రేమను చూపించినందుకు. మన దేశంలో రాజకీయాలు ఒక లెక్కనుంటాయి, తమిళనాడు రాష్ట్రంలో ఒక లెక్క రాజకీయాలు ఉంటాయి. ఎందుకంటే దగ్గర 60 ఏళ్ళు అవుతున్న దేశంలో ఉన్న పెద్ద పార్టీలను అధికారంలోకి రానియలే. గా లెక్కన పబ్లిక్ లీడర్లు రాజకీయం నడిపిస్తారు. అయితే మొన్న ఎలక్షన్లో విజయసారు ఊరూరా కార్యకర్తలు లేకుండా ఉట్టి ఇన్స్టాగ్రామ్తోనే గెలిచిండంట. తమిళనాడు రాష్ట్రంలో మొన్న ఎలక్షన్లల్లో అన్నా డిఎంకే గట్లనే టీవీకే ఈ 3 పార్టీలు టక్కబరు ప్రచారం చేసినాయి. అయితే పెద్ద పార్టీలకు మొత్తం మీద అయితే పోటీలా జబర్దస్తు ప్రచారం చేసిండు విజయ్ తలపతి సారు. మొన్న తమిళనాడు ఎలక్షన్లల్లో పోటాపోటీగా పెద్ద లీడర్లు ప్రచారం చేసిర్రు. అయితే డిఎంకే పార్టీకి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్నది, అందుకే చాలా మంది కార్యకర్తలు కూడా ఉన్నారు. గట్లనే అన్నా డిఎంకే పార్టీకి కూడా చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. కాకుంటే టీవీకే విజయ్ సారు పార్టీకే కార్యకర్తలు లేకుండే. ఇక సారు పబ్లిక్ను నమ్ముకొని మొత్తం మీద అయితే పబ్లిక్లకు పోయిండు. మొత్తం మీద అయితే తమిళనాడు రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు గెలిచి సీఎం కుర్చీలో కూర్చున్నాడు. ఇక సీఎం కుర్చీలో కూర్చున్నాక ఇక మాజీ సీఎం స్టాలిన్ సారు ఏమన్నాడో ఈనుండ్రి. எந்த பணியும் செய்யாம வாக்காளர் சந்திக்கல, பாகமுறை நியமிக்கல, பூத் ஏஜென்ட் அமைக்கல, இன்னும் சொல்லணும்னா கவுண்டிங் ஏஜென்ட் கூட பலரையும் நியமிக்கல. அப்படிப்பட்டவர்கள் இன்னைக்கு வெற்றி பெற்று ஆட்சி கொண்டிருக்கிறாங்க. அது தவறு இல்லை. ஆனா அதை என்ன நடந்திருக்கு சோசியல் மீடியா. சோசியல் மீடியா வந்து இன்ஸ்டாகிராம் சொல்லக்கூடிய அதை பயன்படுத்தி ரொம்ப சோகமாக சிறு பிள்ளைகளை குழந்தைகளை பிரச்சாரம் செய்ய வச்சு அவர்களை அவருடைய தாத்தாக்களை, அப்பாக்களை, அம்மாக்களை, அவங்க வீட்டில் இருக்கிற பெரியவங்களிடத்துல அந்த குழந்தைகள் மூலமாக பிரச்சாரங்களை பற்றி ஒரு திட்டமிட்டுல பணி முடிந்திருக்கு. ஆக அது நம்முடைய கணக்கு தெரியாமல் போய்விட்டது. అగో విన్నారు కదా,
బూత్ లెవెల్లో ఏజెంట్లు లేకపోయినా మొత్తం మీద అయితే ఇన్స్టాగ్రామ్లో బాగా రీల్స్ అప్లోడ్ చేసి ఇన్స్టాగ్రామ్లో మొత్తం ప్రచారం వీడియోలు పెట్టి తమిళనాడు పబ్లిక్ను మొత్తము ఆయన దిక్కు తిప్పుకున్నాడు. గది లెక్క గది కథ అని చెప్పి అనబట్టి అయితే సారుకి ముచ్చట అన్నడో లేదో ఇక తమిళనాడు రాష్ట్రంలో సోషల్ మీడియాలో పెద్ద లొల్లే నడుస్తున్నది. లేదు మా సారు బాగా కష్టపడి ముఖ్యమంత్రి అయ్యిండు, ఇక మీరు కూడా సోషల్ మీడియాలో బాగానే పెట్టిర్రు కదా వీడియోలో, మరి మీకెందుకు ఓట్ అయ్యలేరు అని చెప్పి మొత్తం మీద అయితే బాగానే లొల్లి నడుస్తున్నది. మళ్ళా ఇక ఈ లొల్లి గిట్లుంటే నిన్న మొన్నటి దాకా రజనీకాంతం సారు మీద పెద్ద లొల్లి నడిచింది. విజయ్ సారు ముఖ్యమంత్రి అయ్యుడు ఇష్టం లేదు అని చెప్పి గా నడుమ అడిగితే ఇగో గిట్లా ఏం సమాధానం ఇవ్వకుండా పోయిండు அப்படின்னு சொல்லி அதுக்கு ஒரு விமர்சனம். இன்னொன்று வந்து விஜய் மேலே எனக்கு பொறாமை. நான் அரசியல் இல்லை, அரசியல் நான் இல்லைன்னு சொல்லி விலகி ஆச்சு. அரசியல் நான் இல்லாத போது அவர் மேலே எனக்கு ஏன் பொறாமை? ஒருவேளை கமல்ஹாசன் ஏதாவது முதலமைச்சர் தான் எனக்கு பொறாமை வந்திருக்குமோ என்னமோ தெரியாது. அப்போ கூட வந்திருக்காது. கிடைக்காது, கிடைக்காம இருக்காது, கிடைக்காம இருக்கிறது கிடைக்காது. எனக்கும் விஜயருக்கு ஒரு ஜெனரேஷன் கேப், கிட்டத்தட்ட 25 இயர்ஸ் டிஃப்ரென்ஸ். நான் முதலையே சொல்லியிருக்கேன். நான் விஜய் நான் இதை கம்பேர் பண்ணிக்கிட்டா அது எனக்கு என்ன இல்லை, கெட்ட பேர். விஜய் என்ன பற்றி கம்பேர் பண்ணிட்டா அவருக்கு என்ன சொல்லியிருக்கேன். சின்ன வயசுலேருந்து அவர் பார்த்துட்டு இருக்காரு. அவர் சிஎம் ஆனதுல எனக்கு என்ன போகிறாங்க, அது இவ்வளோ சின்ன வயசுல 52 வயசுல எம்ஜிஆர் என்டிஆர் சாதனை பண்ணுறதை விட அதை விட ஜாஸ்தி கம்ப்ளீட்டாக சென்டர் பிஜேபி எவ்வளோ பெரிய பவர்ஃபுல் சென்டர். இங்கே 2 பெரிய கட்சிகளை எதிர்த்து தனி ஆளை ஜெயிச்சிருக்காங்க. அது நம்ம சினிமா இண்டஸ்ட்ரியில் இருக்கு. எனக்கு அது பொறாமை இல்லை, ஒரு ஆச்சரியம் கலந்த ஒரு சந்தோஷம். அடையா அப்ரிஷியேஷன், சூப்பர். ஸோ அந்த பொறாமையும் இல்லை. விஜய் அவர்களுக்கு நிறைய ఎదుపార్పులు ఇருக்கு రంగ మధ్యలో. చూసిరు కదా, ఇక గిట్లా సమాధానం ఇయ్యలేడు కానీ మొత్తం మీద అయితే ఈ చర్చ పెద్ద రచ్చ రచ్చ అయ్యింది తమిళనాడు రాష్ట్రంలో. ఇక ఆఖరికి మైకుల ముంగలకు వచ్చి విజయ్ తలపతి సీఎం అయితే నాకెందుకు కోపం ఉంటుంది, ఇక నాకంటే చిన్నోడే కదా, అయితే గీతే కమల్ హాసన్ సీఎం అయితే నేను జర్ర అసూయ పడుతుంటే గాని విజయ్ తలపతి సీఎం అయితే నాకు అసూయ ఏముంటది, ఆయనకు నాకు చాలా ఏజ్ పరక్కున్నది అని చెప్పి గీ మాట అన్నాడు. ఇక మైకుల ముంగలకు వచ్చి సారు గీ మాట అనుడుతోని ఇక పెద్ద లొల్లే మాపి అయ్యింది సోషల్ మీడియాలో. గీ పొద్దు రేపు చుట్టాలింటికి పోతే ఇంట్లోకి అడుగు పెట్టక ముందే ఎందుకు వచ్చిరో చెప్పుర్రి అని అంటున్నారు. తాగానికి బుక్కె నీళ్లు కూడా ఇస్తలేరు. గా లెక్కన ఉన్నది ఇప్పుడు పరిస్థితి. కానీ 13 సార్లు మాటకు బయటి దేశాలలో బాజా భజంత్రులతోని వెల్కమ్ చెప్తున్నారు. గా దేశం పెద్ద పెద్దలు వంగి వంగి దండలు పెడుతున్నారు. ఉట్టి దండలు పెట్టుడే కాదు, లక్షల కోట్లు పెట్టుబడులకు ఓకే అంటున్నారు. ఇక ఆఖర్లా గిట్లా పెద్ద పెద్ద అవార్డులు ఇస్తున్నారు. ప్రధాని మోడీ సార్ను చూస్తే ప్రతి ఒక్కరికి అబ్బా ఒక్కసారన్నా ప్రధానమంత్రి అయితే చాలు అనిపిస్తున్నది. మళ్ళా అవు గా లెక్కన బయటి దేశాలలో ప్రధాని మోడీ సార్కు వెల్కమ్ చెప్తున్నారు. మళ్ళా వెల్కమ్ చెప్పుడే కాదు, పెద్ద పెద్ద అవార్డులు కూడా ఇస్తున్నారు. స్వీడన్ దేశపోళ్ళు ఆ దేశంలోనే అతిపెద్ద అవార్డు, ఆ దేశంలో పెద్ద పెద్ద మనుషులకు ఇచ్చే అవార్డు రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ గాస్ అనే పెద్ద అవార్డును ప్రధాని మోడీ సార్కి ఇచ్చిర్రు. మళ్ళా చూసిరు కదా, ప్రధాని మోడీ సారు కూడా మంచిగా మురుచుకుంటా తీసుకోబట్టి గిట్లా ప్రధాని మోడీ సారు ఏ దేశం పోతే ఆ దేశంలో మన దేశానికి పెట్టుబడులు పట్టుకొచ్చుడు, దోస్తాన్ని ఎక్కువ చేపించుడు, అటెనక ఆఖర్లో ఒక అవార్డు తీసుకున్నాడు. ఇక ఆచారం లెక్క అయిపోయింది. మళ్ళా గన్నియానం అవార్డులు వచ్చినాయి ప్రధాని మోడీ సారుకు. ఇక స్వీడన్ దేశం ఇచ్చిన అవార్డుతోని 31కి చేరింది బయటి దేశం అవార్డుల నెంబర్.
ఇక ప్రధాని మోడీ సారు ఈ 5 దినాలల్లా బయటి దేశాలతోని బాగానే సోపత్ చేయాలని పోయిండు కదా. ఇక స్వీడన్ దేశంలో మొత్తం మీద అయితే ఒప్పందాలు కుదిరినాయి, మంచిగా మాట్లాడిర్రు. ఇక అటెన్క నార్వే దేశం పోయిండు, ఆడగుట్ట మన్నోళ్ళు సూపర్ స్వాగతం పలికిరు గిట్లా. ఆకాశంలో ఇక్కడున్న మేఘాలు అక్కడ పోయినట్టు, అక్కడున్న మేఘాలు ఇక్కడ పోయినట్టు ఈ పార్టీలు ఉన్న లీడర్లు ఆ పార్టీలు ఉంటారు, ఆ పార్టీలు ఉన్న లీడర్లు ఈ పార్టీలు ఉంటారు. అయితే ఇప్పుడు పార్టీ ఎవరు మారబోతున్నారు అంటారా? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సార్ చెప్తున్నాడు, మీరే వినర్రి. మొన్న 10 తారీఖు నాడు ప్రధాని మోడీ సారు మన పట్నంకి వచ్చి రేవంతాలు సారు ముచ్చట తీసి, ఇక రేవంతాలు మొత్తం మీదిగా నాతోని కలుస్తావా, ఏం సంగతి ఏం కథ అని అన్నాడు కదా. मैं रेवंता जी से कहूंगा कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं, लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. విన్నారు కదా, గిట్లా మోడీ సారు అన్నాడో లేదో ఇక పెద్ద రచ్చ అయ్యింది. ఇక ఇద్దరికి బాగా సోపత అయ్యింది. ఇక జల్దీనే ఆయనతో జెండా కూడా మారుస్తాడా ఏంది అని చెప్పి మస్తు ప్రచారం అయ్యింది. అయితే గదంతా ఏం లేదు, చోటే బాయి బడే బాయి అభివృద్ధి కోసమే అన్నట్టు మొత్తం మీద అయితే షెయ్యి పార్టీ లీడర్లు ముఖ్యమంత్రి సారు అన్నాడు. అయితే గీ అలా ముచ్చట మీద మాట్లాడుకుంటా ధర్మపురి అరవింద్ సారు గీ మాట అన్నాడు. కాంగ్రెస్ ల చరిత్రలో ఎన్నడూ లేనంత అధ్వానంగా ఓడిపోతుంది ఇక్కడ తెలంగాణలో. 1985 చాలా అధ్వానంగా ఓడిపోయారు, 1994 ఇంకా అధ్వానంగా ఓడిపోయారు, 2028-29 రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా అధ్వానంగా ఓడిపోతుంది. మొన్న మోడీ గారు మేరసే జుడిజావని మరి ఏమన్నా ఉందో నాకైతే తెలియదు. నేను చాలా చిన్న కార్యకర్తని బీజేపీలో, ఏమన్నా లింక్ ఉందేమో మరి నాకైతే తెలియదు. అట్లాంటిది ఏమైనా ఉందా? సువేందు అధికారి అందుకే చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సలహా, మా నాయన చాలా సేవ చేసి ఈ పార్టీకి. జెన్యున్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు మాట మీద ఉండి జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి గసంటోళ్ళని చేసుకున్నా సరే, ఈయనకి ఏదో పడేస్తే అయిపో మంత్రి పదవి. ఎప్పుడు జారుకుంటాడో తెలియదు. అగో ఇన్నరు కదా, నాకు నమ్మకం లేదు దొరా అన్నట్టు మొత్తం మీద అయితే సీఎం రేవంతాలు సారు ఇక పార్టీ జెండా మారుస్తుండొచ్చున్నట. మొత్తం మీద అయితే సారు మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఇక చూడాలి ఈ ముచ్చట మీద సీఎం రేవంతాలు సారు ఏమంటాడు. చూసారు కదా ఎట్లున్నాయి మన జిగేలని అర్థలు, జిగేలున్నాయిలే. చూస్తూనే ఉండు మన స్వతంత్ర టీవీ. మళ్ళీ రేపు గీయాలకు కలుద్దాం. నమస్తే.